మన డైరెక్టర్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ శ్రీమాన్ లజపతి రాయ్ గారిని దిశానిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. Silence please. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ప్రప్రథమంగా ఈరోజు భారత రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి జై అంటూ అందరూ అనండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఈ రామనారాయణ సృష్టికర్త నారాయణ నరసింహమూర్తి గారి దివ్యాశీస్సులతో ఈరోజు వారి యొక్క జయంతి కూడా. ఈ జయంతి సందర్భంగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ తరఫున వారి అభిష్టం మేరకు వారు ఏవైతే స్వప్నించారో, ఏవైతే కలలు కన్నారో, ఈ రామనారాయణం ప్రాంగణం అలాగే భక్తి శ్రద్ధలతో ముందుకు కొనసాగడమే కాకుండా ఇక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరి వారి సంకల్పం అయి ఉంటుంది. వారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. తర్వాత ఈరోజు అభినందనలు తెలపాలి అంటే ప్రప్రథంగా మా శ్రీరామ్ చక్రధర్ గారికి, వారి పరివారాన్ని అందరికీ కూడా ఈ సమావేశాన్ని చక్కగా తీర్చిదిద్ది దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమావేశాన్ని వారి కరుసనల్లో నిర్వహిస్తున్నారు. మరి మా రామనారాయణం, మా వాల్మీకి రీసెర్చ్ సెంటర్, మా అకాడమిక్ అడ్వైజర్ గౌరీ నిత్య, ఒకసారి మీరు నిలబడి అందరూ చూస్తారు. గౌరీ పిల్లలకు తెలియదు కదా. గౌరీ నిత్య, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామనారాయణం, మన నారాయణం నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు, రామయ్య గారు, వారి సతీమణులు అందరూ కూడా ప్రప్రథమంగా వారి అమ్మ ఆవిడ కూడా వచ్చున్నారు అక్కడ, నరసింహమూర్తి గారి. మరి వారికి పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు ప్రధానంగా దిశానిర్దేశం అని చెప్పారు. నాకు 5 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నిస్తాను. మీ అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా వినాలి చాలా జాగ్రత్తగా. మీరెవరు పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. ఈ విషయాలు మీరు ఏం రాశారో అవే నేను చెప్తున్నాను. మీ వ్యాసాల్లో మీరు రాసినటువంటి అనేక అంశాలను ఇక్కడ నేను క్రోడీకరించి మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఏ పూర్వజన్మ విశేష ఫలితం ఉంటే తప్ప రాముడి గురించి రాసినటువంటి వ్యాసాలు నేను సుమారు ఒక ప్రొఫెసర్గా ఒక 2 లక్షల పేపర్లు వాల్యూ చేస్తుంటాను నా సర్వీస్లో. కానీ రాముడి గురించి రాసినటువంటి ఆ వ్యాసాలు, వాటిని ఆ లెక్కించబడినటువంటి వ్యాసాలన్నీ కూడా చిన్న పిల్లలు రాసినటువంటి వ్యాసాలు. ఆ వ్యాసాలని చదువుతూ వాటికి ర్యాంకింగ్ ఇస్తూ, అలాగే 1, 2, 3ని నిర్ణయిస్తూ కాలేజ్ వైజ్గా, అలాగే టాపర్స్ వీళ్ళందరూ రాసినటువంటి అంశాలని చదువుతూ ఉంటే నిజంగా నాకు మొత్తం రామాయణాన్ని చదివిసినంత అనుభూతి కలిగింది. చాలా చక్కగా రాశారు పిల్లలందరూ కూడా. ఒక అమ్మాయి అయితే రాసింది, అమ్మాయి అంటే పేర్లు చదివితే ఇక్కడ నాకు టైం సరిపోదు. ఆమె రాసింది యుద్ధకాండ గురించి చాలా చక్కగా రాసింది. ఆ యుద్ధకాండలో ఒక అంశం గురించి రాసింది. అదేంటంటే యుద్ధం అనేటటువంటి చివరి మార్గం మాత్రమే కావాలి. యుద్ధం అనేటటువంటిది లాస్ట్ రిజార్ట్. వార్ ఈజ్ ద లాస్ట్ రిజార్ట్.
ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది. ప్రపంచ యుద్ధం వస్తుందనేటటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచ శాంతిని కోరుతూ శాంతిగా ఉండాలి అంటే మనం యుద్ధ మార్గం అనేటువంటి చివరి అస్త్రంగా మాత్రం ప్రయోగించాలి. రామాయణంలో రాముడు కూడా రావణాసుడికి అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పించిన తర్వాత మాత్రమే, అనేక రాయభారాలు అయిన తర్వాత మాత్రమే ఆ చివరికి రావణ సంహారం జరిగింది. కాబట్టి చాలా చక్కగా రాసింది. తర్వాత ఇంకొక అమ్మాయి రాసింది, శత్రువులతో పోరాడినప్పటికీ కూడా ధర్మపాలన కొనసాగించాలి అన్నది. శత్రువుల పట్ల కూడా కరుణ చూపెట్టాలి అనేటటువంటి ఒక అంశాన్ని ఆమె అదే సీతాదేవి అక్కడ ఆంజనేయ స్వామి లంకలో ఆ యుద్ధకాండలో యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రాక్షస స్త్రీలను సంహరిస్తాను అనే కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ కోపం ప్రదర్శిస్తే, వద్దు హనుమ, తప్పులు అందరూ చేస్తారు, క్షమించండి అంటుంది. సో అలాంటి అంశాలు కొంతమంది విద్యార్థులు రాశారు. అయితే ఎవరికైనా కూడా ఏదైనా విజయాన్ని సాధిస్తే విజయ గర్వం ఉంటుంది, విజయంలో కూడా వినయం ఉండాలనేటటువంటి ఒక అంశాన్ని ఒక విద్యార్థి ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఇక్కడ చూస్తే బాలకాండలో చూస్తే గురు శిష్య పరంపరలో చివరిగా కంక్లూజన్లో ముగింపులో రాశాడు ఆ విద్యార్థి, నాకు రాముడిలాగా శిష్యుడిగా ఉండాలని రాశాడు. దట్ వాజ్ ద లాస్ట్ లైన్ హీ రోట్. రాముడు వలె నేను శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను అని ఒక భావాన్ని వ్యక్తం చేశాడు. అదేవిధంగా జన్మ కాదు, జన్మ కంటే గుణమే గొప్పది అన్నాడు. శబరి ఉదంతాన్ని, అదేవిధంగా మరి గుహుడు తాలూకా విషయాల గురించి మాట్లాడుతూ జన్మ ముఖ్యంగా, జన్మ అనేది కాదు, ఇక్కడ జన్మ కంటే గుణం గొప్పది అనేటటువంటి విషయాన్ని రాముడు రామాయణం ద్వారా మనందరికీ తెలియజేశాడనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అయోధ్యకాండకు సంబంధించిన కొన్ని వ్యాసాలు వచ్చాయి. ఆ అయోధ్యకాండలో ఏంటంటే సత్యపాలన, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం, వ్యక్తిగత సుఖం కంటే ధర్మమే ముఖ్యమని ఒక విద్యార్థి రాశాడు. ధర్మాన్ని పరిపాలించడంలో, ధర్మాన్ని ఆచరించడంలో మనకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి, కానీ వాటిని ఎదుర్కోవాలి. ఆ విధంగా మనం ఎదుర్కొని రాముడు ఏ విధంగా అయితే ధర్మపాలన కోసం ఆయన నిలువెత్తు విగ్రహం, రామ విగ్రహం ధర్మ అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆ విధంగా రాశాడనమాట. అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల విధేయత. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం దానికి బొద్దులై ఉండాలని రాశాడు. చాలా చక్కగా రాశాడు. తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అసెస్ చేయలేవు, నువ్వు దాన్ని కాదు కూడదు అనలేవు అని రాశాడు చివరిలో. ఈ రోజు నుంచి నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తాను ఈ వ్యాసంలో చివరి ముగింపులో రాశాడు. అంటే కొంతమంది విద్యార్థులు కొంచెం డెప్త్లోకి వెళ్ళి రాశారు. ఇది చాలా మనందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా సౌకర్య త్యాగం. జీవితంలో అందరూ సుఖాలే కావాలనుకుంటారు. సీతామహాతలు ఎన్ని కష్టాలు పడింది, రాముడు అడవుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు. మనం కూడా కష్టాలకి భయపడకూడదు, కష్టాలను ఎదుర్కొని మన విజయాన్ని సాధించాలని రాశాడు. అదేవిధంగా అధర్మ ఫలితాలు. అధర్మంగా ఉంటే ఫలితం తొందరగా వస్తుంది, కానీ అధర్మ ఫలితం సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు అనే కంక్లూజన్ చేశాడు. చాలా బాగా రాశాడు అబ్బాయి ఎవరో కానీ. తర్వాత ఇక్కడ విలువలపై ఆధారిత మైత్రి అనే ఒక వ్యాసాన్ని రాశాడు. అంటే విలువలు, అక్కడ సుగ్రీవుడు వాలి సంగతి మీ అందరికీ తెలుసు. నీవు వాలి అంటాడు, రామ నాకొక మాట చెప్తే నేను సీతాదేవిని తీసుకొచ్చి ఉండేవాడిని కదా అని. కానీ రాముడు అంటాడు, నాకు విలువలతో కూడిన ధర్మం ఇంపార్టెంట్, నువ్వు ధర్మాన్ని తప్పావు కాబట్టి నీ సహాయాన్ని నేను తీసుకోలేను అంటాడు. ఆ విధమైనటువంటి అంత గొప్ప ఆలోచన మరి ఆ విద్యార్థులందరూ తమ వ్యాసాల ద్వారా ఇక్కడ వ్యక్తం చేయడం చాలా. అదేవిధంగా ఒక విద్యార్థిని రాసింది, మాసాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని. మారీచుడు ఏ విధంగా వచ్చి ఆ బంగారు లేడు రూపంలో ఆ విధంగా వచ్చి అక్కడ అంటే మాయ చేసి సీతాదేవిని తర్వాత రావణాసుడు తీసుకెళ్ళిపోతాడో, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని రాసింది. సో మోసాల పట్ల జాగ్రత్త, వివేకమే రక్షణ. తర్వాత విలువలపై ఆధారిత మైత్రి గురించి మనం చెప్పాము ఇప్పుడు. తర్వాత అధికార దుర్వినియోగానికి నియంత్రణ. అధికార దుర్వినియోగానికి నియంత్రణ చాలా అవసరం అంటూ అక్కడ విభీషణుడు, తర్వాత
రావణాసుడికి సంబంధించినటువంటి వ్యాసాన్ని రాస్తూ దీన్ని ముగింపుగా చెప్పారు. ఇక సుందరాకాండంలో కొన్ని వ్యాసాలు వచ్చాయి. ఈ సుందరాకాండంలో వచ్చిన వ్యాసాలు నిస్వార్థ సేవ, ఫలాపేక్షలైనటువంటి కర్తవ్యనిష్ట, దీనికి సంబంధించినటువంటి చాలా గొప్పగా రాశారు. వినయంలోనే నిజమైన బలం ఉందని, ఆత్మసమర్పణ ద్వారా శక్తి ఉద్భవిస్తుందని, నిరాశలో కూడా ఆశ ఉంటుందని, కాబట్టి ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ధైర్యంగా మనం ముందుకెళ్ళినప్పుడు జీవితంలో ప్రతి అంశాన్ని కూడా మనం సాధించగలం అనేటటువంటి ఒక శుద్ధమైనటువంటి సంకల్పం అందరిలో ఉండాలనే ఆలోచన అనే భావాన్ని చాలామంది విద్యార్థులు రాయటం జరిగింది. సో ఇక్కడ ఈ విధంగా చూస్తే ఎక్కువ మంది వ్యాసాలు విద్యార్థులు, ఇంకా 2 నిమిషాలు, ఎక్కువ మంది విద్యార్థులు రాసినటువంటి వ్యాసాలు దేని మీద ఉన్నాయంటే హనుమంతుడి మీద ఎక్కువగా ఉంది. హనుమంతుడు సేవ, భక్తి, సామర్థ్యం, దీనికి సంబంధించి నిస్వార్థ సేవ, స్వలాభం లేకుండా ధర్మ కార్యానికి అంకితం అయిపోయాడు ఆంజనేయ స్వామి. సో ఆ విధమైన పాయింట్స్ రాశారు. అదేవిధంగా ఒక్క శక్తి ఉంటే సరిపోదు, ఆ శక్తికి వినయం కూడా తోడవాలి. వినయము ప్లస్ శక్తి అనేది ఏదైతే ఉందో అలా అహంకారం లేకుండా ఆ శక్తిని ఉపయోగించాలి అనేటటువంటి ఒక మంచి భావాన్ని ఒక విద్యార్థిని, 5వ క్లాస్ విద్యార్థి, ఆమె సగం పేపర్ పూర్తిగా రాయలేదు, మొదటి పేజీలో హాఫే రాసింది, కానీ సొంతంగా రాసింది. నాకు అర్థమైపోయింది ఆ సెంటెన్స్లు, 5వ తరగతి పిల్లల తాలూకా దస్తూరి ఎలా ఉంటుందో చాలా చక్కగా రాస్తుంది. ప్రైజ్ రాలేదు కానీ మంచి భావాన్ని వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ అసాధ్యమైనటువంటి పని ఏదీ లేదు ప్రపంచంలో, ప్రతిదీ కూడా సుసాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు సరైన ఆసక్తి ఉంటే ఆ శక్తి భగవంతుడే ప్రసాదిస్తాడు, మన విజయాన్ని సాధించగలమన్న అంశాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. భరతుడి మీద ఒక 8 వ్యాసాలు వచ్చాయి. ఈ భరతుడి మీద వచ్చినటువంటి వ్యాసాలు ఏంటంటే అన్నపైన ఉన్నటువంటి భక్తి, రాముని పాదకులతో పాలన, దీని గురించి బాగా విశ్లేషించారు. అదేవిధంగా నైతిక ధైర్యము, కర్తవ్య పాలన, వ్యక్తిగత భావాల కన్నా ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి అనేటటువంటి అంశంలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇలా చదువుకుంటూ పోతే ఇంకొక 10 నిమిషాలు నాకు కావాలి, కానీ అవసరం లేదు, ముగిస్తున్నాను. అయితే ఇక్కడ లక్ష్మణుడి గురించి, లక్ష్మణుడు కోపం ప్రదర్శించిన విధానం గురించి, తర్వాత అదేవిధంగా జటాయువు ఏ విధంగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు, మరి రావణాసుడిని అడ్డుకోవడంలో సీతమ్మ వారిని తీసుకెళ్తున్నప్పుడు ఏ విధంగా ఎదిరించాడు అనే విషయాలు చాలా చక్కగా రాశారు. ఇందులో ప్రధానంగా రాసింది ఏంటంటే త్యాగస్ఫూర్తి, ప్రాణాలు సైతం పరమేశ్వరుడు కోసం అర్పించడానికి జటాయువు అనే ఒక పక్షి సిద్ధమైనప్పుడు మనం మానవ మాతృలుగా ఆ రాముణ్ణి మనం ఏ విధంగా వేడుకోవాలి, ఆ రాముణ్ణి ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఆ రాముణ్ణి పాద పద్మాల దగ్గరికి మనం ఏ విధంగా చేరాలి అనేటటువంటి ఒక గొప్ప భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, అదేవిధంగా కైకేయికి సంబంధించి ఒక పాట ఉంది ఇక్కడ, ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ. అదేంటంటే ఈ చెడు సలహాలు మనిషిని మారుస్తాయి. మై డియర్ స్టూడెంట్స్, మీరు చెడు సలహాలు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇస్తే, మీ స్నేహితులు కానీ ఇస్తే, ఎవరు చెప్పినా కూడా చెడు సలహాలను మీరు స్వీకరించవద్దు. సో బీ పాజిటివ్ అండ్ బీ ఓపెన్ మైండెడ్. సో చెడు సలహాలు స్వీకరించకూడదు అని కైకేయి గురించి రాస్తూ ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ చేయడం జరిగింది. అలాగే ఇక సీతమ్మ గురించి ఇంచుమించు 28 వ్యాసాలు సీతమ్మ తల్లి గురించే వచ్చాయి. ఇందులో 4 పాయింట్స్ దీంతో ముగిస్తున్నాను. ఇందులో సీతమ్మ తల్లి ఆత్మగౌరవానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చింది. తర్వాత సహనం అనేటటువంటి తీవ్ర కష్టాల్లో కూడా ఎంతో సహనమూర్తిగా ప్రపంచానికి, స్త్రీలందరికీ కూడా ఆదర్శమూర్తి అయింది అని ఒక విద్యార్థిని రాసింది. అదేవిధంగా మనసు లోపల, మన వ్యక్తిత్వం లోపల నైతిక ధైర్యం కానీ ఉంటే ప్రపంచంలో ఇంకా ఏ శక్తి కూడా మనం అడ్డగించలేదు అనే భావం వచ్చే విధంగా ముగింపు పలికింది తన వ్యాసంలో. తర్వాత ఆదర్శ మహిళా విలువలు, ధర్మము, గౌరవము, స్వాభిమానము అనేటటువంటి అనేక అంశాలని విద్యార్థులు ఇక్కడ రాశారు. విద్యార్థులందరికీ కూడా అభినందనలు, విద్యార్థులందరికీ కూడా అభినందనలు, అభినందనలు, అభినందనలు. జై శ్రీరామ్.
తమ అద్భుత వచనాలతో మనందరిలో స్ఫూర్తి నింపిన మన డైరెక్టర్ లజపతి రాయ్ గారిని సత్కరించవలసిందిగా శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని, లక్ష్మీనారాయణ గారిని ప్రార్థిస్తున్నాం.